ఆ పిల్లాడు తల్లి గర్భంలో ఉండగానే తండ్రి మరణించాడు. విషాదంలో కూరుకుపోయిన తల్లి కడుపు నుంచి నెలలు నిండకుండానే బయటపడ్డాడు. జానెడంత ఉన్న ఆ పసివాణ్ణి ఎలాగో 3 ఏళ్లు పెంచి అమ్మమ్మకు అప్పజెప్పి మరో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆ తల్లి. నాన్నని అసలు చూడలేదు. కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన వయసులో అమ్మేమో దూరం అయింది. అందుకు కారణమైన సవతి తండ్రి అంటే ఏదో తెలియని ద్వేషం ఆ అబ్బాయిని 19 ఏళ్ల నిండే వరకు వేధించింది. అన్ని సమస్యలున్న చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. చిన్నప్పటి నుంచి ప్రయోగాలు చేస్తూ నీడ గడియారం, నీటి గడియారం, గాలిమర వంటివి తయారు చేశాడు. యాపిల్ కిందకే ఎందుకు పడుతుంది అని ప్రశ్నించి ఇంటింటి తెలిసిన శాస్త్రవేత్త అయ్యాడు. ఆయనే భౌతిక శాస్త్ర పితామహుడిగా పేరొందిన సర్ ఐజాక్ న్యూటన్. ప్రపంచానికి నేను ఎలా కనిపిస్తానో తెలియదు కానీ నా ముందు ఇంకా పూర్తిగా అన్వేషించిన సత్యం అనే మహాసముద్రం ఒకటి ఉంది. నేను దాని ఒడ్డున ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్న చిన్న పిల్లాడిలా ఉన్నాననిపిస్తుంది అని అంటారు న్యూటన్. ప్రసిద్ధ వాక్యం ఆయనలో జ్ఞాన తృష్టికి నిదర్శనం. తన మెదడును సమస్త విశ్వాన్వేషణ రహస్యాల ప్రయోగశాలగా చేసుకున్న న్యూటన్ను ఉద్దేశిస్తూ, ప్రకృతి ఆయనకు తెరిచి ఉన్న పుస్తకం లాంటిది, దాని అక్షరాలను ఆయన ఎంతో సులభంగా చదివేవారు అని ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ వ్యాఖ్యానించారు. ఇకపోతే న్యూటన్ 1643 జనవరి 4న ఇంగ్లాండ్లో జన్మించారు. చిన్న వయసులోనే తన ప్రతిభను గుర్తించిన మేనమామ ఆయన్ని చదివించారు. అలా కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు న్యూటన్. యుక్త వయసులో పరావర్తన టెలిస్కోప్ నిర్మించి జూపిటర్ ఉపగ్రహాలను చూసి ఖచ్చితమైన ప్రమాణాలతో వివరించారు. క్యాలిక్యులస్ గణిత విధానాన్ని, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొనడంతో పాటు 3 గమన నియమాలను ప్రతిపాదించారు. ఒక పక్క ప్రయోగాలు పరిశోధనలు చేస్తూనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గణితాచార్యులుగా పనిచేశారు న్యూటన్. రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎదిగి నైట్హుడ్ పురస్కారం పొందారు. దాంతో ఆయనకు సర్ అనే బిరుదు లభించింది. నేటి అత్యాధునిక గణిత, భౌగోళిక, భౌతిక శాస్త్రాల్లో ప్రాథమిక భావనలన్నీ దాదాపు న్యూటన్ ప్రతిపాదించినవే. ఇన్ని సాధించిన ఆయన వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. నిరాడంబర జీవితాన్ని గడిపిన న్యూటన్ పనిలో నిమగ్నమైనప్పుడు తినడం, నిద్రపోవడం కూడా మరిచిపోయేవారు. ఆయన రాసిన పుస్తకాలు ఫిలోసఫియా నేచురాలిస్ ప్రిన్సిపియా మ్యాథమెటికా, న్యూ థియరీ అబౌట్ లైట్ అండ్ కల్చర్స్ వంటివి నేటి శాస్త్రవేత్తలకు పాఠ్యగ్రంథాలే. పెళ్లి చేసుకోకుండా జీవితమంతా సైన్స్కి అంకితం చేసిన న్యూటన్ 84వ ఏట నిద్రలోనే కన్నుమూశారు. నేను విలువైన ఆవిష్కరణలు ఏవైనా చేశానంటే సహనం, ఏకాగ్రతలే దానికి కారణం. అంతకుమించి మరి ఏ ప్రతిభ లేదు అని వినమ్రంగా చెప్పేవారు ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి.